అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సారు మల్లవ్వ నా పేరు. మస్తు ఇబ్బంది అవుతుంది మాకు నీళ్లకు. మస్తు ఏడేడు నీళ్లు ఉంటే వేసుకుంటున్నాము. బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకు నీళ్ళతోటి. మస్తు తగిలి బయట పని చేసుకొని వచ్చి నీళ్ళు తెచ్చుకుంటూ అవుతుంది. ఈ పరిస్థితి ఏంటిది మాకు? మరి మీరు ఉంచుకోవాలి. మీరు ఇట్లా కొంచెం ఎత్తన్నా కానీ చూసుకోవాలి. అన్ని మాకు బోర్ వేయాలి. పట్టించుకుంటలేరు. ఓలకు చెప్పినా కానీ పట్టించుకుంటలేరు. రోజు ఏడికెళ్ళి తీసుకుపోతారమ్మా నీళ్లు? బోరింకా నుంచి సార్ మేము ఎప్పుడు నీళ్ళకి మాకు ఎంత దూరం ఉంటుంది? పోయినా కూడా నోటికి వచ్చిన వికారమైన తిట్లు తిడుతుంది. బిడ్డ ముఖం గడగలే. ఇప్పుడు 9 అవుతుంది, ముఖం గడగలే. మన ఇల్లు గుడిసెల కిరాయి ఉండే బతుకుతుంది. ఇల్లు ఇచ్చిందే నాటకత్తే ఈ నరకం ఉంది. ఇప్పుడు తిట్టినావుగా అది ఏమి తిట్టలే నేను. తిట్టుడు. నమస్కారం సారు. నమస్తే సారు. సారు మాకు వాటర్ లేక బాగా ఇబ్బందులు అవుతున్నాయి సారు. మేము ఎట్లా బతుకుడు? మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ వాటర్ కరెక్ట్ లేదు. మురికి నీళ్ళు వస్తున్నాయి. చెత్త నీళ్ళతోని, ఆ సన్నం దారతోని మేము ఎట్లా బతుకుడు సారు? కొంచెం దయచేసి మీ దండం పెడతాం కానీ సారు మాకు నీళ్లు రావాలి. మేము కోరుకునేది గంతే. మాకు అన్నం పెట్టకుండ్రి కానీ సారు నీళ్లు రావాలా. ఎలర్జీతోని మేము బాధపడుతున్నాము. అవి వంటకు చేసుకోరాదు, తానం చేయరాదు. మేము హాస్పిటల్లో పొన్న మురుకు నీళ్ళతో తిరుగుతున్నాం సారు. దయచేసి మాకు వాటర్ సప్లై ఒక బోరు మాత్రం మాకు చూపించండి సారు. మీ దండం పెడతాం, మీ కాళ్ళు మొక్కుతాం సారు. పదే 10 సార్లు మిమ్మల్ని వేడుకుంటున్నాం సారు. ఇట్లా ఫోటోలు కూడా పంపిస్తున్నాం సారు. దిగి వీటిని చర్య తీసుకుంటలేరు సారు. మాకు మిషన్ భగీరథ నీళ్లు కూడా కరెక్ట్ వస్తలేవు. వచ్చిన కాడికి కూడా సన్నం దార, మురుకు నీళ్ళు. మేము నూకలో కారమో గడకనో దీని ఉండేటోళ్ళం. మేము అడవిలు ఉన్నాం సారు. జర దయచేసి ఇక్బాల్పూర్కు పురాగంటలేం, ఖానాపూర్ ఏరియాకు పురాగలేం, మధ్యవర్తులు ఉన్నాం సారు. మా బతుకులు ఆలోచించుర్రి సారు. మేము ఎన్నిసార్లు తిరుగుడు సారు. మా పరిస్థితి ఎలర్జీతోని మేము హాస్పిటల్లో పొన్న పెట్టుడా పైసలు. మేము చేసుకునేదే చిన్న కూలి సారు. మేము ఎట్లా బతుకుడు అయ్యా? మాకు మిషన్ భగీరథ నీళ్ళు కూడా సరిగా వస్తలేవు. ఒకరోజు ఎత్తురు, ఒకరోజు ఎత్తలేరు. వచ్చిన కాడికి కూడా సన్నం దార, మురుకు నీళ్ళు సారు. దయచేసి మాకు ఒకటి బోరు మాత్రం ఎట్లన్నా చేసి పదే వేడుకుంటున్నాం. మాకు ఒక బోర్ సప్లై చేయండి సారు దయచేసి. సారు మేము జంగళ్ళు ఉన్నాం, అడవిలు ఉన్నాం సారు. ఈ ఊరికి పురాగలేము, ఆ ఊరికి పురాగలేము సారు. మా బతుకులు ఎట్లా? మేము కూరలో పోసుకోరాదు, ఒక అన్నం వండుకుంటే అన్నం వండుకోరాదు. మేము ఏదో ఫిల్టర్ నీళ్ళతోని మేము జీవించు. ఇవ నీళ్లు లేవు, ఏం లేవు. 5 రోజులే నీళ్ళు అస్సలు లేవు. 5 రోజుల నీళ్లతో బాధపడుతున్నాం. పిల్లలు మేము ఏడుస్తున్నాము. ఓళ్ళు ఒక్కళ్ళన్నా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఓళ్ళు కూడా మేనేజర్లు వస్తలేరు, పెట్టిన వాళ్ళు లేరు, ఉన్నోళ్ళు లేరు. ఓళ్ళు అస్సలు వస్తలేరు. మాకు బోర్ లేదు. అట్టి ఆధారపడి ఉన్నాం. నా పేరు హనుమంతు. మాకు ఇండ్లు ఇచ్చిన నుంచి నీళ్ళకు బాగా గోస అవుతుంది. 1.5 సంవత్సరం అవుతుంది. మాకు ఏ అధికారైనా కానీ అక్కడ పోయి చెప్పితే పట్టించుకుంటలేరు మాది. మాకు నీళ్లు లేని రోజు కొబ్బరమ్మ చౌరస్తకు పోయి అక్కడ నుంచి బోరింగ్ కాడికెళ్ళి మోసుకుంటున్నాం మేము నీళ్లు. మాకు ఏ అధికారి పట్టించుకుంటలేడు, ఏ లీడర్ పట్టించుకుంటలేరు. ఒక్కొక్క బోర్ వేస్తామంటుర్రు, అప్పటి మందేమే మాట్లాడుతుర్రు, వెళ్ళిపోతుర్రు. మా పరిస్థితి ఏంది సార్? మాది కొంచెం చూడండి, మా కడుపుని చూడండి. మాకు ఎక్కడ వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు బయటనోళ్ళు కూడా వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు పెండ్లీలు అంటుర్రు, పేరంటలు అంటుర్రు. వాళ్ళు 3 రోజులు 4 రోజులు నీళ్ళు ఇస్తలేరు మాకు. మా పరిస్థితిని పట్టించుకుంటలేరు ఎవరు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.